పేటిఎం బ్యాన్ అయ్యింది. ఈ పేటిఎం బ్యాన్ అయింది అనగానే చాలామంది వాయప్పా మా పేటిఎం బ్యాన్ అయ్యా, మా బంగారు లాంటి పేటిఎం నరికేశారయ్యా అంటూ ముక్కులు ఈదుకుంటూ కళ్ళెంబట నీళ్లు పెడుతూ అది ఆ నో తిరగట్లేదులే కానీ అంత బాధపడాల్సిన అవసరం లేదు. అసలు ఆ చెంగుమంటూ ఎగురుకుంటూ హ్యాపీగా ఉండే మన పేటిఎంని కత్తి పెట్టి కస్సామని నరికి చంపింది ఎవరు? అసలు ఆ పేటిఎంని నరికేసింది చంపేసింది ఎవరు? దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా పేటిఎం బ్యాన్ అనగానే మీరు కంగారు పడిపోతూ ఉంటారు కాబట్టి ఫస్ట్ పేటిఎంలో ఏమేమి ఆప్షన్స్ బ్యాన్ చేశారు, పేటిఎం నుంచి మనం డబ్బులు ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ జనరల్గా మనం పేటిఎంని యూపీఐ ట్రాన్సాక్షన్స్ కోసం వాడుతూ ఉంటాం కదా, లైక్ ఏదైనా షాప్కి వెళ్తే కొనుక్కోవటం కానీ, సినిమా హాల్లో టికెట్లు కొనుక్కోవటం కానీ, ఇలా పేటిఎం వాడుతూ ఉంటాం కదా. ఒకవేళ మీకు పేటిఎం బ్యాంక్ అకౌంట్ ఉందనుకో అది పని చేయదు. అదేంటి పేటిఎం బ్యాంక్ కూడా ఉంటుందా అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, పేటిఎం బ్యాంక్ అనేది కూడా ఒకటి ఉంది. ఒకవేళ మీరు పేటిఎం బ్యాంక్ ద్వారా ఈ పేటిఎం యాప్ యూస్ చేసి ఎలాంటి ట్రాన్సాక్షన్లు చేసినా అది పనిచేయదు. మనలో కొంతమందికి పేటిఎం బ్యాంక్ కూడా ఉంటుంది కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం ఆ అకౌంట్లో నుంచి మనీ తీసుకోవచ్చు, బట్ అందులో డిపాజిట్ చేయలేము. మీకు ఇంకో డౌట్ రావచ్చు, బ్రో నేను పేటిఎం యాప్ వాడతా కానీ అందులో పేటిఎం బ్యాంక్ని వాడను, దాని బదులు ఎస్బీఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, యాక్సిస్ కానీ ఇలాంటి బ్యాంకులు వాడతాను బ్రో, మరి మాకేమైనా ప్రాబ్లం అవుతుందా అంటే లేదు, మీకు ఏ ప్రాబ్లం అవ్వదు. దాని ద్వారా మీరు రెగ్యులర్గా ఎట్లా నార్మల్గా ట్రాన్సాక్షన్లు చేసుకుంటారో ఆ యూపీఐ ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ పేటిఎం బ్యాంక్ ద్వారా జరిగే ట్రాన్సాక్షన్లు మాత్రమే ఆగిపోయినాయి. ఈ బిజినెస్ చేసుకునే వాళ్ళ దగ్గర పేటిఎం స్పీకర్ బాక్స్లు ఉంటాయి కదా, ఆ స్పీకర్ బాక్స్లు కూడా పనిచేయటం ఆగిపోతున్నాయి. మీరు మీ బిజినెస్ కోసం పేటిఎం బ్యాంక్ వాడుతూ ఉంటే వెంటనే ఆ బిజినెస్ బ్యాంక్ని మార్చేయండి. పేటిఎం బ్యాంక్ బదులు వేరే బ్యాంక్స్ ఉంటాయి కదా, లైక్ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ అలాంటి వాటిలో అకౌంట్లు ఓపెన్ చేసి మీ బిజినెస్ని కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆ బ్యాంకులో కూడా ఈ స్పీకర్ బాక్స్ అనేది ప్రతి బ్యాంకులో ఇస్తున్నారు. సో ఆ స్పీకర్ బాక్సులు తీసుకుని మీరు ఈ పేటిఎం స్పీకర్స్ బదులు వాటిని రీప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పేటిఎం వాలెట్. ఈ పేటిఎం వాలెట్ని కూడా బ్యాన్ చేశారు. ఒకవేళ ఆ వాలెట్లో మనీ ఉంటే వెంటనే ఇంకో అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి, ఆ ఆప్షన్ ఇప్పుడు కూడా ఉంది. నెక్స్ట్ ఫాస్టాగ్. మీరు పేటిఎం ద్వారా ఫాస్టాగ్ని రీఛార్జ్ చేస్తే అందులో ఉన్న అమౌంట్ మనం తీయలేం. ఫిబ్రవరి 29 వరకు మాత్రమే ఆ ఫాస్టాగ్లో ఉన్న మనీని మనం యూజ్ చేయొచ్చు. ఒకవేళ మనం ఆ మనీని యూజ్ చేసుకోలేకపోతే మనం ఆ మనీని లాస్ అయిపోయినట్టే. నెక్స్ట్ మెట్రో స్టేషన్స్, ఫ్లైట్ టికెట్స్, మూవీ టికెట్స్ ఈ సర్వీసెస్ ఏవి పనిచేయవు. ఈ సర్వీసెస్ అన్నిటిని ఫెబ్ 29 నుంచి బ్యాన్ చేస్తారు. సో అప్పటి లోపల ఈ సర్వీసెస్ని వాడేసుకోండి. సో హ్యాపీయేనా? చల్లబడ్డారా? కంగారు తగ్గిందా? సరే, ఈ బ్యాన్ వల్ల ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. బట్ పేటిఎం ఫాస్టాగ్స్ని యూజ్ చేసే వాళ్ళకి, పేటిఎం మెట్రో కార్డ్స్ని యూజ్ చేసే వాళ్ళకి, మెయిన్గా పేటిఎం స్టాక్ని కొనుక్కున్న వాళ్ళకి చాలా లాస్ అవుతుంది. యాక్చువల్గా ఆర్బీఐ ఈ అనౌన్స్మెంట్ని Jan 31న చేసింది. నేను ఇప్పుడు ఈ వీడియోని February 3 నైట్ 3 AM చేస్తున్నా, అంటే 2 days లేట్ అనమాట. ఈ 2 daysలోనే పేటిఎం స్టాక్ 38% పడిపోయింది. అమ్మో పేటిఎం స్టాక్ పడిపోయింది, అర్జెంట్గా దీన్ని కొనేయాలి అని కంగారుకి వెళ్ళి కొనేకండి, ఇది ఇంకా చాలా పడుతుంది. సో కొంతకాలం ఈ పేటిఎం స్టాక్ని కొనకుండా ఉండటమే మంచిది. అసలు మన పేటిఎంని అతి కిరాతకంగా, అతి దారుణంగా చంపి బొందబెట్టింది ఎవరు? ఇంకెవరు? మన ఆర్బీఐనే. మరి వీళ్ళు లంగకథలు చేస్తూ ఉంటే వీళ్ళు నెత్తినెట్టుకుని ముద్దెడతారా? చంపి బొంద పెడతారు. అసలు హోల్ స్టోరీ ఏంటంటే, మన మోడీ తాత డిమానిటైజేషన్ చేసినప్పుడు ఎక్కడా పైసలు ఉండేది కాదు, మొత్తం డిజిటల్ పేమెంట్లే. ఆ టైంలో ఈ ఫోన్పేలు, గూగుల్ పేలు ఏవి లేవు. ఉన్న ఒక్క ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ ఏంటో తెలుసా? పేటిఎం. అప్పుడు ఈ కంపెనీ బిజినెస్ రాకెట్ లాగా ఎగిరింది. చాలా మంది ఈ కంపెనీలో ఇన్వెస్ట్ కూడా చేశారు. ఫేమస్ స్టాక్ మార్కెట్ లెజెండ్ అయిన వారెన్ బఫెట్ కూడా ఈ పేటిఎం స్టాక్ని పర్చేజ్ చేశారు. అంత భూమిలో ఉన్న ఈ కంపెనీలో ఒక చైనీస్ బిలియనర్ కూడా ఇన్వెస్ట్ చేశారు. అతనే ఆలీబాబా ఫౌండర్ అయిన జాక్ మా. ఇతను 4,000 కోట్లను ఇన్వెస్ట్ చేసి కంపెనీలో 10% షేర్ని తీసుకున్నాడు. ఈ ఒక్క ఇన్వెస్ట్మెంట్తో పేటిఎం దిశ మారిపోయింది. అప్పుడు దాకా పేటిఎం ఒక మనీ ట్రాన్సాక్షన్ చేసే యాప్ లాగా మాత్రమే ఉండేది. ఈ ఒక్క ఇన్వెస్ట్మెంట్తో వీళ్ళ కంపెనీని స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళకి ఒకటేసారి ఇంత ఫండింగ్ వచ్చాక వాళ్ళల్లో ఉన్న ఆ గర్వము, బలుపు బీభత్సంగా పెరిగింది. అసలు వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని ఫీల్డ్లో కూడా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఫ్లైట్ టికెట్లు, మూవీ టికెట్లు, హోటల్ టికెట్లు, ఇలా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేని ఫీల్డ్లో కూడా వీళ్ళు ఎంటర్ అయిపోయారు.
సేమ్ ఇదే మైండ్ సెట్తో 2017లో పేటిఎం బ్యాంక్ని స్టార్ట్ చేశారు. జనరల్గా ఇండియాలో ఏ బ్యాంక్ అయినా ఆర్బీఐ పెట్టే రూల్స్ని ఫాలో చేయాల్సిందే. కానీ వీళ్ళు అసలు ఆర్బీఐ రూల్స్ని తొక్కలేనట్టు పక్కన పడేసి వీళ్ళకి నచ్చినట్టు బ్యాంకును నడిపారు. వీళ్ళు మెయిన్గా కేవైసీ డీటెయిల్స్ని సరిగ్గా సబ్మిట్ చేసేవాళ్ళు కాదు. బ్యాంక్ ఆడిట్స్లో చాలా అమౌంట్కి సరైన లెక్కలు ఉండేవి కాదు. ఇంకా దారుణం ఏంటంటే ఇండియన్ డేటాని చైనాకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండేవాళ్ళు. అరే తమ్ముడు పేటిఎం, నువ్వు చేసే తప్పురా బై, నువ్వు అట్లా చేయటం పెద్ద తప్పు. నువ్వు ఆ కేవైసీలు సరిగ్గా చేయి, లెక్కలు సరిగ్గా మెయింటైన్ చేయి, ముందు మెయిన్గా ఆ చైనా వాళ్ళతో తిరగటం బంద్ చేయి అని మంచిగా నీట్గా నోటీసులు ఇచ్చింది. ఈ విధంగా ఎన్నోసార్లు నాన్న కన్నా బుజ్జి అని బుజ్జగించిన ఈ పేటిఎం గడ అస్సలు వినేవాడు కాదు. 1-2 సార్లు బ్యాన్ చేస్తామని బెదిరించినా కూడా లైట్ తీసుకున్నారు. ఇంకా ఫైనల్గా 2021లో పేటిఎం బ్యాంక్ వాళ్ళ ఐపీఓని ఇంట్రడ్యూస్ చేసింది. అంటే వాళ్ళ కంపెనీని స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసింది. ఈ ఐపీఓ రేస్ చేసే ముందు పేటిఎం ఫౌండర్ అయిన విజయ్ శంకర్ శర్మ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. జనరల్గా ఐపీఓ రేస్ చేసే ముందు ఏ కంపెనీ అయినా చాలా పొలైట్గా మీడియాతో చాలా కూల్గా డీల్ చేస్తారు. కానీ ఈ విజయ్ శంకర్ శర్మ ఆ ఇంటర్వ్యూలో చాలా బల్పుగా గీరగా ఆన్సర్స్ చెప్పారు. అండ్ ఇది చాలా మంది ఇన్వెస్టర్స్కి నచ్చలేదు. మెల్లమెల్లగా పేటిఎం కంపెనీలో ఉన్న టాప్ ఎంప్లాయీస్ కూడా ఈ కంపెనీ నుంచి బయటికి రావడం స్టార్ట్ చేశారు. వాళ్ళు మెయిన్గా కంపెనీ మేనేజ్మెంట్ బాగాలేదని అండ్ కంపెనీ చాలా మోసాలు చేస్తుందని ఓపెన్గానే ఎలిగేషన్స్ వేశారు. యాక్చువల్గా సోషల్ మీడియాలో చాలా మంది జియో ఫైనాన్షియల్ సర్వీస్ రాబోతుంది, అందుకే పేటిఎంని బ్యాన్ చేశారు, అంటే అంబానీకి సపోర్ట్ చేయడానికి పేటిఎంని తొక్కేశారని చెప్పి ప్రచారం జరుగుతుంది. యాక్చువల్గా అదంతా ఫేక్ న్యూస్. నిజానికి పేటిఎం ఫస్ట్ నుంచే ఆర్బీఐ గైడ్లైన్స్ని అసలు ఫాలో అయ్యేదే కాదు. ప్రీవియస్గా 2018లో ఒకసారి బ్యాన్ చేశారు, మళ్ళీ 2019లో ఈ బ్యాన్ని లిఫ్ట్ చేశారు, మళ్ళీ 2022లో కూడా న్యూ కస్టమర్స్ని ఆన్బోర్డ్ చేయకూడదని చెప్పి ఆ సర్వీస్ని కూడా బ్యాన్ చేశారు. రీసెంట్గా 2023లో చైనీస్ లోన్ యాప్స్ని బ్యాన్ చేశారు. ఆ లోన్ యాప్స్కి ఈ పేటిఎంకి ఏమైనా సంబంధం ఉందేమో అని చెప్పి అప్పుడు ఆడిట్ చేశారనమాట. ఈ ఆడిట్స్లో చాలా విషయాలు బయటపడ్డాయి. ఏంటంటే ఆ చైనీస్ లోన్ యాప్స్కి ఈ పేటిఎం బ్యాంక్కి కనెక్షన్స్ ఉన్నాయని చెప్పి తెలిసింది. ఇలా చిన్న చిన్న బ్యాన్లు అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉండేవి. ఇంకా ఇలాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. పేటిఎం ఏమో ఎగిరెగిరి పడుతుంది. పాపం ఆ పేటిఎం వాళ్ళకి తెలీదు ఎగిరిగిరి పడకే శిలక వెనక ఆర్బీఐ ఉంది. ఫైనల్గా Jan 31, 2024న ఆర్బీఐ పేటిఎం బ్యాంక్ని నాన్ కంప్లైన్స్ అండ్ మెటీరియల్ సూపర్వైజర్స్ కన్సర్న్స్ బేస్డ్గా పేటిఎంని బ్యాన్ చేసింది. సో ఫైనల్గా ఆర్బీఐ పేటిఎంని కసా నరికి బొందబెట్టింది. ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.